ప్రపంచ నేల దినోత్సవం. నలుగురు కలిసి పొరుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం. నలుగురు కలిసి పురుపులు మరచి చేస్తే ఉమ్మడి వ్యవసాయం మనకిస్తుందెక్కువ ఫలసాయం. అది రైతులకెంతో సదుపాయం. నలుగురు కలిసి పొరుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం. ఒక సంసారం 100 ఎకరాలను పండించడమే అరుదు కదా, అది భరించలేని బరువు కదా. 10 కుటుంబములు 1000 ఎకరాలను సాగు చెయ్యడం సులువు కదా. నలుగురు కలిసి పొరుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం. మహారాజులు జమీందారులు మచ్చుకు దొరకని కాలంలో ఈ ప్రజలే ఏలే రాజ్యంలో. మహారాజులు జమీందారులు మచ్చుకు దొరకని కాలంలో ఈ ప్రజలే ఏలే రాజ్యంలో. ఇతరుల కష్టం దోచుకు తినడం ఇకపై సాగే పని కాదు. నలుగురు కలిసి పొరుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం. ఇది ఏ సూత్రం ఒక్కడు మాత్రం భూమిని గుత్తకు కొనరాదు. కడు సోమరిపోతై మనరాదు. నేల నీరు గాలి వెలుగు కొందరి సొత్తని అనరాదు. అవి అందరి హక్కై అలరారు. నలుగురు కలిసి పొరుగురు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం. ఒక్కొక్క వ్యక్తి సమస్త శక్తి ధారపోసి పని చెయ్యాలి. ధనధాన్య రాశులే పెంచాలి. ఒక్కొక్క వ్యక్తి సమస్త శక్తి ధారపోసి పని చెయ్యాలి. ధనధాన్య రాశులే పెంచాలి. కూటికి గుడ్డకు లోటు లేక తనకవసరమైనవి పొందాలి. నలుగురు కలిసి పొరుపులు మరచి చేస్తే ఉమ్మడి వ్యవసాయం మనకిస్తుందెక్కువ ఫలసాయం. ఇది రైతులకెంతో సదుపాయం. నలుగురు కలిసి పొరుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం.